భారీ యాక్షన్, ఎలివేషన్ చిత్రాలనే కాకుండా స్వచ్ఛమైన వినోదాన్ని అందించే ఫ్యామిలీ డ్రామాలను కూడా ఆదరిస్తారని ఈ సంక్రాంతి సీజన్ నిరూపించింది. గతంలో భారీ చిత్రాలకే ఆడియన్స్ థియేటర్లకు వస్తారనే దర్శక నిర్మాతల నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ తెలుగు ప్రేక్షకులు కథాబలం ఉన్న వినోదాత్మక చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. పండుగ సందర్భంగా విడుదలైన 5 సినిమాల్లో 3 కామెడీ జానర్లో వచ్చి హిట్ కొట్టడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ చిత్రం ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో పాటు విడుదలైన అనగనగా ఒకరాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల్లో పెద్దగా కథ లేకపోయినప్పటికీ 2.5 గంటల పాటు ప్రేక్షకుడిని కడుపుబ్బ నవ్వించే వినోదం ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. స్టార్ ఇమేజ్ ఉంటేనే సినిమాలు ఆడుతాయనే అంచనాలను ది రాజాసాబ్ ఫలితం తలకిందులు చేయగా, భర్త మహాశయులకు విజ్ఞప్తిలో వినోదం మోతాదు సరిపోక బాక్సాఫీస్ వద్ద వెనుకబడింది. ఈ 2 సినిమాలు భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. యాక్షన్ సినిమాలతో పాటు వినోదాత్మక ఫ్యామిలీ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.